ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే? అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు. ముందు నాకు చదువు నేర్పండి. నేనెందుకు నేర్పాలి? మీ బావ మంచి మాస్టర్ కదా, ఆయన దగ్గర నేర్చుకో. లస్కో మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను మీ దగ్గర చదువుకుంటాను. చెప్పండి. ఇటు, అక్షరాలు రాసిస్తాను, కుదురుగా కూర్చొని దిద్దు. తప్పలం గోకర్ణం, ఏంటి ఇలాగొచ్చావు? అవును బాబు, ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు. తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టడానికి ఏమైనా పట్టుకొచ్చావా? ఉన్నయన్నీ ఇదివరకే మీ కాడెట్టేశాం. కాగితం రాసుకునివ్వండి, ఏలు ముద్రెడతాను. ఏలు ముద్ర మొగ నా కొడుకులకే. ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా? బాబు, ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు ఇచ్చేది. పిల్లలు కలదండి. ఆ పిల్లలు ఆకలితో మాడి సావకుండా ఉండాలి అంటే నేను సినిమా తినాలి. వెంటయ్య ఆగండి అవ్వ. చూడు రావుడు, ఇంట్లో గంజిరేళ్ళు కూడా గతిలేక పసోళ్ళు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను. అప్పిమంటే చెయ్యట్టుకుని. లేదు బాబు లేదు. ఏలు ముద్ర వేయించడానికి చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు. కష్టాల్లో ఉన్న ఆడది అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా? ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను. చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా? చెయ్యొద్దు బాబు, అంత పని చెయ్యొద్దు. ఇది నా చెల్లెలతో సమానం, నన్ను నమ్ము. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త. పదమ్మా. అమ్మాయి గారు, నాకు అనుమానం. ఏమిటి? ముందు కా రాసి తర్వాత ఖా ఎందుకు రాయాలి? మొదటే పెద్ద ఖా రాసి తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు? నీ ధర్మ సందేహం పంతులు గారు కదా, మీ బావనే వెళ్ళాడు. మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి. చెప్పండి అమ్మాయి గారు. మొదట కా రాసి తర్వాత ఖా ఎందుకు ఉండాలి? ఒసై, మనిషి పుట్టినప్పుడు ముందు చిన్నపిల్లాడిగా ఉండి ఆ తర్వాత పెద్దోడవుతాడు. అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖ పెద్దదవుతుంది. లస్కోర లస్కో, అదన్నమాట సంగతి. చెప్పండి అమ్మాయి గారు. చెప్తాను రాయ్. కా ఖా మెల్లిగానే. లస్కోర లస్కో. ఏంటో అడ్డంగా కరెక్టావు. పరిగెత్తే పిల్లనాపే సరసమాడాలనిపించిందా? కలిసి అక్క సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి. ఎలా బండనాయాల నీ అవ తలిశాక మంచి జోరు మీద ఉన్నావు. నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళలోంచి 3 ముళ్ళేసి నీ పొగరాని చేయగల. నీ అవ్వ మనం అంటే ఏంటో తెలుసా? అయ్యో ఈ పూలు నాటు స్మాల్ పూలు, బిగ్గు బిగ్గు పూలు, ఏదో నీ అవ్వ పాస పీసురేగిపోతుంది. పూలు బిగ్గు పూలు. ఇదిగో గోవింద బాబు, ఇంగిల్ పీసులో పూలంటే ఏటే, బిగ్గు పూలంటే ఏటే? ఏ భాషలో పూలన్నా పూలే. బిగ్ పూల్ అంటే పెద్ద పూలు అనమాట. అంటే తామర పూలు అన్నమాట. తామర పూల పూలు తిని అవ్వ తల్లి శాఖ పూలట్టుకొచ్చి సరసవాడమందన్నమాట. ఆ ఏడుపు తెలుగులోనే ఆడవచ్చుగా, దీనికి మళ్ళీ ఇంగిల్ పీస్ ఒకటి. లస్కోర లస్కో. బావా, మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే. ఇదిగో మొదటి ముద్ద. బాబు ఇలా రండి. మీరు అన్నం తింటలేదే? తెచ్చుకోలేదా? మా ఇంటికాడ అన్నం లేదండి పంతులు గారు. మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు. మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు. మా అయ్యకేమో జ్వరం, తినటానికి ఏం ఉండదు. నాకు ఆకలి అవుతుంది పంతులు గారు. నాకు ఆకలి అవుతుంది పంతులు గారు. అది పిల్లలకి అన్నం పెట్టు, సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు. రండ్రా.
మాస్టర్ ఏమిటి రాము? పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి. ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి. ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మోజాలకు మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా, ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి. పిచ్చివాడ, ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా? ఉన్నాయా? మరి ఆ డబ్బు ఏమవుతుంది? ఏమవుతుంది బాబు, అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికే తెలియాలి. అర్థమైంది మాస్టర్, అర్థమైంది. అరే ఏమిటా ఇలా వచ్చా? మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాను. అలాగా, పిలుస్తాను, కూర్చో. బంగారం లాంటి భోజనం పెట్టావయ్యా. ఓహో, రాము గారా? ఆహా, అంటయ్యా బళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని అంటయ్యా. పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు, వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది. రాఘవయ్య గారు, పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బు ఏమైంది? బొంతకాగా ఎత్తుకుపోయిందిరా. వాట్ యు డూ అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా? ఒరేయ్, నా చేత అర్జెంట్ అవుతారో ఎత్తించకు. గెట్ అవుట్. మీరు గెట్ అవుట్ అన్నంత తేలిగ్గా షటప్ అని నేను అనగలను. అలా అనకపోవడం నా సంస్కారం. రాము, మజ్జిగ. మంచిగా ఏంటి గూడుల్లో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడమే ఓ పెద్ద తప్పు. పైగా ఆయన కంటి ముందు ఇంటి గ్లాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండ్లు ఉండాలి? వెంటయ్య, ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయ్యా, చచ్చి సమాధి కాలేదు. నువ్వు లోపలికి తీసుకెళ్ళి మధ్య. రాము, మజ్జిగ తీసుకో. ఏమాయ్ నీకు మజ్జిగ ఇద్దిగా లేదా రాఘవయ్య? ఏ అట్టు చుట్టూ లేదా అమ్మాయికి? వెంటయ్య, వాడు ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కదా చూస్తాను. వెళ్ళు లోపలికి. రాము, నేను ఇస్తున్నాను, మజ్జిగ తీసుకో. రామా, నిలువునా ప్రాణాలు తీసేశాడు. ఈ ఎంగిలి గ్లాసు మొహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? వెంటయ్య, ఆ గూడెం రథం ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మంలో ఉండడానికి వీల్లేదు. ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి. నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు. అదేంటి బావ అట్టాగంటావు? నేనున్నానుగా. అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గాని నువ్వు మాత్రం వెళ్ళిన పని చేయించేసుకునిరా. పిలుస్తాయి. మా ఊరికి గ్రాంట్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు. ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోవాలి. మీరు రాసిచ్చిన కంప్లీట్ పైకి పంపిస్తాం. త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ పత్రికలో మా ఊరి సమస్యలను సిరీస్లో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి. మా ఊరు ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు, మీరనేది అవునమ్మా. పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే ఆవిడ మీకు దక్కదు. ఏంటి హడావిడిగా వస్తున్నావు? బాబు గారు, మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది. సమయానికి మా బావ లేడు. డాక్టర్ అత్తమ్మని చూసి 50 రూపాయలకు మందులు రాసిచ్చాడు. అరే, అమ్మాయి గారు ఇంట్లో లేరే. ఓ పంచి, నేను బ్యారల్ దగ్గరికి వెళ్తున్నాను. ఓ 10 నిమిషాలు నువ్వు అక్కడికి రా, నేను పంపిస్తాను. ఆ పక్కూరు వెళ్ళి మందులు కొనుక్కుంది కానీ. అత్తగే బాబు. వెళ్ళు. దండాలు బాబు. అలాగే దండాలు, వెళ్ళు. బాబు గారు, ఏంటే భయపడుతున్నావా? నేనే రాఘవయ్యని. డబ్బు కావాలన్నావు కదూ, ఇస్తాను. బాబు గారు. చూడు, మనిషికి అవసరం ఉంటుంది. నీకు డబ్బు అవసరం ఉంది, నాకు అది. చెప్పే మాట వినాలి. నీకు దండం పెడతాను బాబు గారు. ఇస్తానే. నన్ను వదిలేండి
బయటికి వెళ్ళడానికి కావాలేదే. నా మాట విని బయటికి రా. చూడు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. రావాలి రావాలి రావాలి. అది మంచి పిల్ల, గుడ్ గర్ల్. దా లక్ష్మి. అలా చూస్తారే విన్నానా? మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే. లక్ష్మి, చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం. యాదిలో మీరు కేవలం ఆడదాన్నే చూడగలిగితే నేను ఆడదానేగా నాన్న. అమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనుకో. యాది, యాది, నాన్నగారు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను. ఆయన ఉద్దేశం ఏమిటో ఊహించాను, అందుకే వచ్చాను. చూడు, ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు, ఓ జాలిగుండగల ఆడదానికి అడుగుతున్నాను. ఆయన మన్నించు, ఇక్కడ జరిగిందంతా మర్చిపో. అమ్మాయి గారు, అంత పెద్ద మాట్లాడద్దు. దేవత లాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్నైనా క్షమించేయచ్చు. చూడు, మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు. మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు. తొందరగా వెళ్ళు. అలాగే అమ్మాయి గారు. ఒరే రాముడు, నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా. పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో. పక్క ఊరు పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా. నన్ను బతికించింది. చాలే అత్త, నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి? అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు. బావా, నువ్వు కాఫీ తీసుకో. కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే. అది చాలే బావా, అత్తేదో అట్టా మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా? అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగుడు. లక్ష్మ, అవును, మనిషి సాయం నేను చేశాను గాని డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది. లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని. లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను. పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు? పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా? నోరు మూసు లోపలడు. మన అంతస్తు పరువు మర్యాద మర్చిపోయి. నాన్న, ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న? చూడండి, నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు. వస్తాను. Damn it. అయ్యగారు, పోస్ట్. లక్ష్మి, నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్. రాము, కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు. మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది. కాదంటావా? నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా అనగలను? క్లాస్కి టైం అయింది, పద. మా ఊరి ప్రజల్ని గింటయ్య గీగవయ్య అనే 2 పందికొక్కులు దోచుకు తింటున్నారు. Damn it. ఎవరు మా గురించి పేపర్లో రాసింది? రాఘవయ్య, రాఘవయ్య, దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి. చెకింగ్ కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా. నీ దుకాణం పునాదులే కదయ్యా, నా ఇంటి పునాదులు కూడా కదిలే. ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్. నీకు జయ, మీ ఇద్దరికి జయ, మీ ఇద్దరికి జయ, మీ ఇద్దరికి ఏంటి జయ. ఏంటా నీ గోళ? పేపర్లో పడ్డాయి మీ ఇద్దరు పేర్లు. నేను చూసాంలే. ఎల్లవా ఇంటికి, నోరు మూసుకుని వెళ్ళు. ఆగు. ఈ వెధవ ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించే చెప్తూ వెళ్తాడు. రేయ్, ఈ విషయం తోకొకటి తోకు. అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని. ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా. ఒరే వెంకన్న, మన ఊరు గురించి పేపర్లో పడింది రాయ్. ఏమని రాయ్? అనగనగా గింటయ్య గేగవయ్య అనే 2 పందికొక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య గేగవయ్య అంటే ఎవర్రా? అమ్మ కూర నా కొడకల్లారా. అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకురా? ఎత్తవల్లారా? ఉల్లిపాయలంత లేరు, ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. రేయ్, ఎక్కడ చదివారా పేపర్? అసలు మన ఊళ్ళోకి పేపర్లు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చాడరా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది. బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ళ నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు, స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో? చెప్పు దెబ్బ. ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను. రాజకీయ అవతారం ఎత్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తూ ఉండు. అది